సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విద్యమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 71వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు. సంస్కృతి సంపద శ్రోతలందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ లలితా పరాభట్టారిక యొక్క దివ్య సహస్రనామావళి యొక్క అవగాహన సామాజిక దృక్పథంలో ఏ రకంగా చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం యథాపూర్వం పునశ్చరణ చేసుకుంటూ ముందుకి సాగు. మనం ఏం చెప్పుకున్నాం? శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. దీని గురించి, ఈ నామం గురించి మనం మాట్లాడుకున్నాం. శృతి సీమంతి, శృతులనేటటువంటి వేదములనేటటువంటి స్త్రీల యొక్క సింధూరీకృత పాదాబ్జధూళిక, అమ్మవారి యొక్క పాదాబ్జములపై ఉన్నటువంటి సింధూరపు ధూళి కణాలు. ధూళిక, ధూళి అంటే రజము, ధూళిక అంటే చిన్న కణం. పాదాల మీద, అమ్మవారి పాదాల మీద ఉన్నటువంటి సింధూరము చేత అలంకరింపబడినటువంటి పాపటలు కలిగినటువంటి వేదములనేటువంటి స్త్రీలు. ఇక్కడ అది దానికి అర్థం. అంటే ఒక చిన్న సన్నివేశాన్ని మనం ఊహించుకోవాలి. ఏం ఊహించుకోవాలి? వేదములనేటువంటి స్త్రీలు మణిద్వీపంలో సింహాసనం మీద, ఎత్తైనటువంటి పాదపీఠం మీద పాదాలు పెట్టినటువంటి అమ్మవారికి నమస్కరించేటప్పుడు వారి యొక్క పాపటలకు అమ్మవారి పాదములకు ఉన్నటువంటి సింధూరం తగిలి అలంకారంగా భాషించారు. అలా అమ్మవారి పాదముల యొక్క పాదరజము సింధూరముగా అలంకరింపబడినటువంటి వేదం, స్త్రీ రూపంలో ఉన్నటువంటి వేదం. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. ఇంకొక అర్థం ఏమిటంటే, వేదముల యొక్క పవిత్రత అమ్మవారి యొక్క పాదధూళి తగిలిన తరువాత మరింత పెరిగింది. అంతేకాదు, వేదముల యొక్క సమగ్రత్వాన్ని, వేదముల యొక్క ప్రామాణికత్వాన్ని అమ్మ తన బొటన వేలికి అంటి ఉన్నటువంటి రజకణముతో ఆమోదముద్ర వేసి అంగీకరించింది అని ఒక అర్థం. అంటే వేదముల యొక్క ప్రామాణికతని అమ్మవారు తన పాదములకు ఉన్నటువంటి అంటినటువంటి సింధూర కణములతో, ధూళి కణములు, వాటితో ముద్ర వేసింది. అంటే అమ్మవారి పాద ధూళి మాత్రమున వేదములు దివ్యమైనటువంటి వాక్కులుగా, వాంగ్మయంగా ఆశిల్లుతున్నాయి అని అర్థం చెప్పుకోవచ్చు అన్నమాట. అది మనకి శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అంట. అలాగే సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. సకలాగమములు అనేటువంటి సందోహం, ఆగమముల యొక్క సమూహం. సకలాగమ సందోహ సుక్తి. సుక్తి అంటే ముత్యపు చిప్ప. ఆగమములనేటువంటి సర్వ ఆగమములనేటటువంటి ముత్యపు చిప్పలలో సందోహ సుక్తి సంపుట మౌక్తిక. సంపుటము అంటే ఒక దగ్గర దాచబడినది, ఒక దగ్గర భద్రముగా ఉంచబడినది. ఆగమములనేటటువంటి ముత్యపు చిప్పలలో భద్రముగా దాచబడి ఉన్నటువంటి ముత్యం అంట అమ్మవారు. ఎంత అందమైనటువంటి భావన ఇది. క్రాంత దర్శిన కవయ అంటారు.
కవులు క్రాంతి దర్శకులు, వసిన్యాది వాగ్దేవతలు తమ యొక్క కవితా పాఠవాన్ని ఈ నామాల్లో చాటుస్తున్నారన్నమాట. శృతులు అనేటువంటి శ్రీమంత శ్రీమంత సింధూరీకృత పాదాబ్జ తూలిక అన్నప్పుడు వేదములను స్త్రీలతో పోల్చి వారి పాపటను దిద్దుకున్నటువంటి సింధూరములాగా అమ్మవారి యొక్క పాదధూళి భాషిస్తున్నది అని ఊహించడానికి నిజంగానే కవి హృదయం ఉండాలి. అలాగే ఇప్పుడు ఏమంటున్నారు మరి, సకలాగమ సందోహ సంపుట మౌక్తిక అంటున్నారట. అమ్మవారు ఎలా భాషిస్తున్నది ముత్యంలా భావిస్తున్నారు. ముత్యంలా భాషించటం ఎలాంటి ముత్యంలా భాషిస్తున్నది? ఆగమములనేటటువంటి ముత్యముల చిప్పలలో దాచబడినటువంటి ముత్యములా. ముత్యపు చిప్పలలో ముత్యం భద్రంగా ఉంటుంది, మరుగుపరచబడి ఉంటుంది. అలాగా అమ్మవారి యొక్క అర్థవైభవము, అమ్మవారి యొక్క వైభవం అంతా కూడా ఆగమములలో దాచబడి ఉన్నది. అమ్మవారి యొక్క నామ వైభవము, అమ్మవారి యొక్క చరిత్ర వైభవము, అమ్మవారి యొక్క లీలా వైభవము ఎక్కడ దాచబడి ఉన్నది? ఆగమములనేటటువంటి ముత్యపు చిప్పలలో దాచబడి ఉన్నది. ముత్యపు చిప్పలలో దాచబడి ఉన్నటువంటి అమ్మవారి వైభవం సాక్షాత్ అమ్మవారే. అది ఎలా ఉంది అంటే ముత్యంలా ప్రకాశిస్తుంది. అత్యంత స్వచ్ఛమైనటువంటి కాంతితో, తెల్లని కాంతితో ప్రకాశిస్తుంది. అమ్మవారి యొక్క వైభవం, అమ్మవారి యొక్క స్వభావం స్వచ్ఛమైనది, ఎటువంటి కళంకము కనిపించినటువంటి అదన్నమాట. సాధారణంగా స్వచ్ఛమైన వాటిని ముత్యంతో మనం పోలుస్తాం కదా. కాబట్టి ఎవరినైనా మనం చెప్పుకోవాలంటే కడిగిన ముత్యంలా ఉంటాడు అంటాం. ఆయన యొక్క కీర్తి కడిగిన ముత్యం అంటే ఎక్కడ ఎటువంటి మైలు మరక ధూళి లేనటువంటి స్వచ్ఛంగా తళతళ మెరిసిపోతున్నటువంటి ముత్యం, కడిగిన ముత్యం. అలా ఉంది అమ్మవారు. అక్కడ విశేషం ఏమిటంటే ముత్యపు చిప్పలో పడినటువంటి చినుకులే ముత్యాలు అవుతాయి. బయటపడినటువంటి చినుకులు ముత్యాలు అవ్వవు. అవి ఎప్పుడవుతాయి? కేవలం స్వాతి కార్తెలో, స్వాతి నక్షత్రంలో వచ్చేటువంటి స్వాతి కార్తెలో పడినటువంటి వర్షపు బిందువులు ఏ బిందువులైతే ముత్యపు చిప్పలో పడతాయో అవి మాత్రమే ముత్యములు అవుతాయి. కింద పడినవి, భూమి మీద పడినవి అవి వ్యర్థమైపోతాయి. స్వాతివాన ముత్యపు చిప్పలో పడితే బిందువు ముత్యం అవుతుంది, భూమి మీద పడితే వ్యర్థం అవుతుంది, నీరు అవుతుంది. నీటికి ముత్యానికి విలువలోని, స్థాయిలోని, మెరుపులోని ఎంత తేడా ఉంది అదన్నమాట. ఇక్కడ సూరదాస్ కవిత్వం ఉంటుంది. సూరదాస్ కూడా అదే చెప్తాడు. ఏమని? ముత్యపు చిప్పలో పడినటువంటి స్వాతి ముత్యం, స్వాతివాన పడితేనే అది ముత్యం అవుతుంది అంటూ ఆ ముత్యము స్వాతి కార్తెలో పడినటువంటి వర్షపు బిందువు ముత్యపు చిప్పలో పడడం వల్ల ముత్యమైనది. కదలి దీప భువంగ ముఖ స్వాతి ఏక గుణ తీన్ అంటాడు. అర్థం ఏమిటి? కదలి దీప భువంగ ముఖం. కదలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కర్పూర కదలి ఫలము అనేటువంటి ఒక అరటి పండు రకం ఒకటి ఉన్నది. ఆ అరటి పువ్వులో ఈ స్వాతి ముత్యము వాన చినుకు పడింది అనుకోండి, ఆ పండుకి కర్పూరపు వాసన అద్దుతుందంట. కదలి సీప్. సీప్ అంటే హిందీలో, దేవనాగరిలో ముత్యపు చిప్ప అని అర్థం.
ముత్యపు చిప్పలో ముత్యం పడింది అనుకోండి, అది ముత్యం అవుతుంది. భువంగముఖ, భువంగ అంటే సర్పం, సాంప. అదే స్వాతి చినుకు సర్పపు నోటిలో పడింది అనుకోండి, దాని యొక్క విషం మరింత తీవ్రతరం అవుతుందట. స్వాతి ఏ గుణతి, ఒకే స్వాతి చినుకు అక్కడ ముత్యపు చిప్పలో పడడం వల్ల ముత్యమైనది, అరటి పువ్వులో పడడం వలన అరటికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగినది, వాసన కలిగినది. అదే సర్పము యొక్క నోట్లో పడడం వలన దాని యొక్క విషాన్ని మరింత వృద్ధి చేసింది. కాబట్టి ఇక్కడ విశేషం ఏమిటంటే, సూరదాస్ గారు ఏం చెప్తున్నారంటే, మనిషి ఎవరెవరి సాంగత్యంలో ఉంటాడో ఆయా సంగతిని బట్టి ఆ మనిషి యొక్క స్వభావం భాషిస్తుంది. సజ్జనుల సాంగత్యంలో ఉంటే ముత్యంలా మెరుస్తాడు, విలువ పెంచుకుంటాడు. దుర్జనుల సాంగత్యంలో ఉంటే, దుష్టుల సాంగత్యంలో ఉంటే మరింత దుష్టుడవుతాడు. పాము నోట్లో పడి స్వాతి చినుకు విషమైనట్లు, అదే స్వాతి చినుకు ముత్యపు చిప్పలో పడి ముఖ్యమైనట్లు. సాహిత్యం వేరైనా కవుల యొక్క భావన ఒకటే. కాబట్టి ఇక్కడ సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక అండంలో విశేషం ఏమిటి అంటే, ఆగమములనేటటువంటి ముత్యపు చిప్పలలో పడినటువంటి స్వాతి ముత్యపు రూపమైనటువంటి ముత్యంలా అమ్మవారి యొక్క వైభవం ప్రకాశిస్తోంది. ఎంత అందమైనటువంటి వర్ణన! అదేనమాట వసిన్యాది వాగ్దేవతల యొక్క వచన వాక్ చాతుర్యం. అలా ఇంకొక విశేషం ఏమిటంటే, ఈ స్వాతి నక్షత్రం తులారాశిలో నిండుగా 4 పాదాలు ఉంటుంది. తులారాశి 7వ రాశి. అన్ని రాశుల్లోకి అందమైన సౌష్ఠవమైనటువంటి రాశి తులారాశి. కాబట్టి మాసాల్లో ఏడవదైనటువంటి ఆశ్వయుజ మాసం కూడా తులారాశికి సంబంధించిందే. మాసాల్లో ఆశ్వయుజ మాసం 7వది. తులారాశి 7వ రాశి. రాసుల్లో ఇక్కడి సంఖ్య ప్రాశస్త్యం చూడండి. సూర్యుడు తులారాశిలో ఉండి ఈ తులారాశికి ఎదురుగా 180 డిగ్రీల్లో మేషరాశిలో చంద్రుడు ఉన్నప్పుడు ఆశ్వయుజ పూర్ణిమ వస్తుంది. ఆశ్వయుజ పూర్ణిమ శుద్ధపాడ్యము నుండి చంద్రుడు పూర్ణిమ వచ్చే నాటికి పరిపూర్ణుడై షోడశ కళా ప్రపూర్ణుడవుతాడు. అది ఆశ్వయుజ మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అమ్మవారి పంచదశాక్షరి మంత్రంలో ఉన్నటువంటి 15 బీజాక్షరాలని ఈ 15 తిథుల యొక్క కళలుగా మనం భావించాలన్నమాట. నిత్య షోడశిక రూప, ఆవిడే షోడశి, షోడశ కళలతో ప్రకాశించేటువంటి అమ్మవారు. ఇన్ని భావాల్ని మనం ఈ నామంలో నిబిడీకృతం చేసి మనకి మళ్ళీ స్ఫురణకి తీసుకొస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు. మరిచిపోయినవి మరిచిపోయినట్లు, చదివేసినవి అయిపోయినట్లు వదిలేయడం కాదు, వాటిని మళ్ళీ మనకి జ్ఞప్తి చేస్తూ అమ్మవారి యొక్క వైభవాన్ని పునశ్చరణ చేయిస్తున్నారు. మనకి అవేంటంటే తిరిగి రీక్యాపిచ్యులేషన్ చేయిస్తున్నారు అన్నమాట. అర్థం ఏమిటి? అమ్మ యొక్క వైభవాన్ని ఆమూలాగ్రంగా మర్చిపోకుండా మనం స్ఫురణలో ఉంచుకోవాలి, జ్ఞప్తిలో ఉంచుకోవాలన్నమాట. అది లక్ష్యం. ఇంతటి గొప్ప ప్రణాళికతో వసిన్యాది వాగ్దేవతలు ఈ లలితా సహస్రనామాన్ని మనకి చెప్పడం జరిగింది. ఏవం లలితా నామ్నాం సహస్రకం జగుహు అంటారు లాస్ట్ లైన్. ఇది చెప్పబడింది అంటే వాళ్ళు మేము చెప్పామంటలేదు వసిన్యాది వాగ్దేవత, మా చెప్పబడింది. చెప్పబడింది అంటే చెప్పించేవాడు ఎవరో ఉండాలి కదా. ఎవరు చెప్పించారు అంటే అమ్మ చెప్పించింది అనమాట.
మణిద్వీపంలో విలాసంగా కూర్చొని ఉన్నటువంటి అమ్మ సభలో వసిన్యాది వాగ్దేవతలకు అనుజ్ఞ ఇచ్చి వారి చేత చెప్పించింది తానే. కాబట్టి వాళ్ళు సొంతంగా వాళ్ళ బుద్ధికి ఐచ్ఛికంగా వాళ్ళు చెప్పలేదు. అమ్మ యొక్క సంకల్పానికి అనుగుణంగా వాళ్ళు చెప్పారు, అమ్మ అనుగ్రహంతో చెప్పారు. కాబట్టి సహస్రనామం జగుహు అండంలో ఉద్దేశం అదన్నమాట. ఈ రహస్యనామం అందుకే మాలా మంత్రము అంటారు. అనేకమైనటువంటి బీజాక్షరాలు మంత్రాక్షరాలు ఇందులో ఉన్నాయని మనం చెప్పుకున్నాం. కాబట్టి లలితా సహస్రనామం చదివేటప్పుడు అర్థావగాహనే కాకుండా ఆధ్యాత్మిక అవగాహన కూడా ఉన్న వాడు కరెక్ట్ గా అవగాహన చేసుకుంటారు. ఆ స్థాయికి చేరాలి. ఆ స్థాయికి చేరాలంటే అమ్మ పాదాలని ఆరాధించాలి, సేవించాలి, గుండెల్లో పెట్టుకొని పూజ చేసుకోవాలని. కాబట్టి ఇక్కడ చంద్రుని యొక్క 16 కళలని అమ్మవారి యొక్క షోడశీ మంత్రానికి సంబంధించినటువంటి 16 బీజాక్షరాలుగా భావించాలి అని ఈ నామం తెలియజేస్తోంది అన్నమాట. అంతేకాకుండా ఈ స్వాతి నక్షత్రం ఉండే తులారాశి ఎక్కడ ఉంటుంది? మానవుని యొక్క నాభి ప్రాంతంలో ఉంటుంది. నాభి ప్రాంతంలో ఉండేటువంటి చక్రం ఏది? మణిపూర చక్రం. కాబట్టి ఇన్ని విశేషాలు మనకి ఇందులో అంతర్గతంగా సూచనప్రాయంగా మనకి తెలియజేయబడుతున్నాయన్నమాట. స్వాతి అనే పదాన్ని విడదీసామనుకోండి, సంధి స్వ ప్లస్ అతి అని విడదీస్తే అతిశయించినటువంటి స్వ అంటే తత్వం కలది. ఏం తత్వం? అతిశయించిన స్వతత్వం అమ్మవారే. అంటే ఆదిశంకరులు మనకి చెప్తారు, పురమదితు అహో పురుషిక అంటే శివుని అహంకార స్వరూపిణిగా, అంటే శివుని వ్యక్త స్వరూపంగా అమ్మవారు ఉద్భవించిందని కదా అనుకుంటున్నాం. మహాకామేశ్వరుని యొక్క సంకల్పం వలన పుట్టినటువంటిది మహాకామేశ్వరి. కాబట్టి ఆమె శివుని యొక్క అహంకార రూపము. స్వ అతి అతిశయించినటువంటి స్వతత్వం, సొంత తత్వం కలిగినటువంటి అమ్మవారు ఆ విధంగా అతిశయించినటువంటి నిజ లక్షణాలతో ప్రకాశిస్తున్నది. అంటే అమ్మ అంతవరకు ఎక్కడుంది? నిద్రాణంగా శివునిలోనే ఉన్నది. ఆయన సంకల్పించడం వల్ల ఆమె వ్యక్త రూపంలో వ్యక్తమై ఈ మనకి కనిపిస్తున్నటువంటి భౌతిక ప్రపంచాన్ని సృష్టి చేస్తుంది. ఇదన్నమాట విశేషం. స్వాతి అనేటువంటి అక్షర పదానికి ఈ అర్థాన్ని కూడా మనం అన్వయించుకోవచ్చు. కాబట్టి ఇంతవరకు అమ్మవారు ముత్యం లాంటిదని మాత్రమే మనం చెప్పుకున్నాం. ముత్యం అందరికీ అందుబాటులో ఉండేటట్టు అన్ని ముత్యాలు లాంటిది ముత్యం కాదు ఇది. ఎందుకు? ముత్యం ముత్యపు చెప్ప గుప్పిట్లో నిక్షిప్తంగా భద్రంగా రహస్యంగా ఉంచబడి ఉంటుంది. మరి అమ్మవారు అనే ముత్యము అది ఎలా ఉంటుంది? ఈ ముత్యం తాలూకా ముత్యపు చెప్పులు ఎలాంటివి అంటే ఆగమముల యొక్క సమూహమే. అంటే అన్ని స్మృతులు, అంటే స్మృతులు అంటే శాస్త్రాలు, అన్ని శృతులు అంటే వేదాలు ఆ ముత్యపు చెప్పులంట. ఆగములు అంటే శాస్త్రములు, శృతులు అంటే వేదములు, ముత్యపు చిప్పలుగా కలిగినటువంటి ముత్యపు చిప్పలలో ముత్యములా ఉన్నది అమ్మవారు. అంటే సకల శాస్త్రాలు సకల వేదాలలో ఉన్నటువంటి భావార్థ రూపములో ప్రకాశిస్తున్నటువంటిది, వాటికి మూలకందమై ప్రకాశిస్తున్నటువంటిది అమ్మవారు అని మనం ఇక్కడ అర్థాన్ని చెప్పుకోవాలన్నమాట. అది మనం గమనించవలసినటువంటి విషయం. అలాంటి వేదశాస్త్రాల గుప్పిట్లనే ముత్యపు చిప్పల్లో గుప్తంగా దాచబడి ఉన్నటువంటి ముత్యం అన్నమాట అమ్మవారు. అదను తర్వాత అంతేకాకుండా ముత్యపు చిప్పలు రెండింటి మధ్యన ముత్యం నిక్షిప్తమై ఉంటుంది కదా, మనకు తెలుసు. 2 ముత్యపు చిప్పలు పైన ఒకటి కిందన ఒకటి ఉంటాయి. వాటి మధ్యనే కదా ముత్యం ఉండేది. కాబట్టి ఆ 2 ముత్యపు చిప్పలు ఏమిటి అంటే, ఒకవైపు నిగమాలు శృతులు లేక వేదాలు, ఇంకోవైపు ఆగమాలు అంటే స్మృతులు లేదా శాస్త్రాలు. ఇవన్నమాట. అంటే ఒక చిప్ప పైకప్పు నిగమాలు, కింది కప్పు ఆగమాలు, లేదా కింది కప్పు నిగమాలు పైకప్పు ఆగమాలు. వేదముల చేత శాస్త్రముల చేత ముత్యపు చిప్పలా
కప్పబడి ఉన్నటువంటి మహిమ కలిగినటువంటి ముత్యం ఏది అంటే ఆ శ్రీమాత. అది మనం చెప్పాలి. ఆడంబరాలు, పటాటోపాలు, ప్రదర్శనాత్మకమైనటువంటి ఉపాసనా విధానాలు లేకుండా గోప్యంగా, ప్రశాంతంగా, నిదానంగా సాధనా మార్గంలో అమ్మవారిని ఎవరైతే సాధకులు ఆరాధిస్తున్నారో వారు ఈ నామాన్ని జపిస్తే ఏమవుతుందట? వారి ఆరాధన శుచివంతమై పవిత్రమై ముక్తివంతం అవుతుంది. శుద్ధమైనటువంటి మనస్సుతో అమ్మవారిని సాధన చేసేటువంటి సాధకులకు ముక్తిని ప్రసాదిస్తూ ఆత్మశుద్ధిని ప్రసాదించేటువంటి తల్లి ఈ నామంతో జపిస్తే ఈ ఫలాన్ని ప్రసాదిస్తుందన్నమాట. అంటే ముక్తి ఫలాన్ని పొందుతారు సాధకులు ఈ నామంతో అని అర్థం. సకల వేద శాస్త్రాల సమూహం అనే ముత్యపు చిప్పల గుప్పెటిలో గుప్తంగా ఉన్నది అమ్మవారు అని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు. అదన్నమాట ఈ నామం యొక్క మహిమ. అలాగే పురుషార్థ ప్రద. మరి ఇలా మోక్షాన్ని మాత్రమే ఇస్తే ఎలా? మరి మిగతా వాటి సంగతి ఏమిటి? మోక్షం అనేది పురుషార్థాల్లో ఒకటి. ధర్మ, అర్థ, కామ, మోక్షం 4. సో ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి చతుర్విధ పురుషార్థముల యొక్క ఫలాన్ని అందించేటువంటి నామం. కాబట్టి పురుషార్థ ప్రద అంటే ఇచ్చేది, పురుషార్థములను ప్రసాదించేది ఎవరు? అందువల్ల పురుషుడై పుట్టినందుకు పొందవలసినటువంటి ప్రయోజనాలనే పురుషార్థాలు అంటారు. ఇక్కడ పురుషుడు అంటే కేవలం జీవి అనే అర్థంలో తీసుకోవాలి కానీ జెండర్ రూపంలో తీసుకోకూడదు, లింగ రూపంలో తీసుకోకూడదు. పురుషుడు అంటే పుల్లింగం అని మరి స్త్రీలందరూ కాదా అండి అని ఫెమినిస్టులందరూ కోప్పడి రచ్చ చేయకూడదు. పురుష శబ్దానికి వేదంలో కేవలం జీవి, జీవాత్మ అనేటువంటి అర్థంలోనే తీసుకోవాలి. వ్యక్తి అంతే. వ్యక్తి అనేదానికి స్త్రీలింగం పుల్లింగం ఏమి లేదు. వ్యక్తి జీవితంలో పురుషార్థములను సాధించాలి అని మనం భావిస్తే ఒక వ్యక్తి స్త్రీ అయినా అయి ఉండొచ్చు, పురుషుడైనా అయి ఉండొచ్చు. ఇక్కడ లింగ భేదంతో సంబంధం లేదు, అలా భావించకూడదు. పురుష శబ్దం వాడబడింది, పురుష శబ్దం కేవలం జీవుడు అనేటువంటి అర్థంలోనే వాడబడింది అన్నమాట. జీవుడు, దేవుడు ఈ రెండింటి యొక్క సంబంధాన్నే మనకు వేదాలు ప్రతిపాదిస్తున్నాయి. కాబట్టి పురుషుడు అనే పదం ఎక్కడ వాడబడినా సరే అది జీవుడు అనే అర్థంలో వాడబడిందనే మనం భావించాలి. అక్కడ స్త్రీయా, స్త్రీ జీవ, పురుష జీవ, మేలా, ఫిమేలా ఇది కాదు ఇక్కడ చర్చ. అది చేయకూడదు, అది అసందర్భం. దానికి అంటే అనువర్తించనటువంటి విషయం, అనువర్తించదు, అది దీనికి వర్తించదు. అందువల్ల ఇక్కడ పురుషుడు అనే పదాన్ని సరిగ్గా విడదీస్తే పురము అంటే ఊరు లేదా పట్టణం కాదు, శరీరమే పురం. పురమునందుండేవాడు పురుషుడు. పురమునందుండే వ్యక్తి పురుషుడు. పురము అంటే ఏమిటి అంటే నగరం అనే అర్థం కాదు తీసుకోవాల్సింది. పురము అంటే శరీరమునందుండేటువంటి వ్యక్తి ఎవరు? మన శరీరంలో ఏముంది? జీవుడు ఉంది. జీవుడికి ఆడ మగ ఏమైనా ఉందా? శరీరానికి ఆడ మగ తేడా ఉంది. జీవుడికి ఆడ మగ తేడా ఏముంది? లేదు కదా. కాబట్టి ఇప్పుడు పురుషార్థము అంటే ఏమిటి? శరీరానికి సంబంధించిందా, జీవుడికి సంబంధించిందా? జీవుడికి సంబంధించిందే కదా. కాబట్టి ఇలా మనం దాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి పురుషార్థ ప్రద అంటే స్త్రీ పురుష భేదం లేకుండా, స్త్రీ పురుష నపుంసక భేదం లేకుండా, అది కూడా కలిపారు. అందరికీ సమానమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి పురుషార్థములు అంటే పురుషుడు తన జీవితంలో సాధించవలసినటువంటి గొప్ప లక్ష్యాలు ఏమిటవి? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మ, అర్థ, కామ, మోక్షం. ధర్మార్థములనే వాటిని సక్రమంగా అనుసరిస్తూ ధర్మార్థముల యొక్క హద్దులు దాటకుండా కామమును సాధించినటువంటి మానవునికి మోక్షము కర్తలామలకమే, వేరే ప్రయత్నం చేయక్కర్లేదు. కాబట్టి వివాహంలో
పురుషుడు ప్రతిజ్ఞ చేస్తాడు ఏమని? ధర్మేచ అర్థేచ కామేచ నాతి చెరామి నా అతి చెరామి అని దాన్ని విడదీయాలి. నాతి చెరామి అని విడదీయకూడదు. ఇది వ్యంగ్యపు వ్యాఖ్యానాలు. కాబట్టి అటువంటి వ్యంగ్యాలు అనేవి, వెటకారాలు అనేవి ఇంత గంభీరంగా చర్చిస్తున్నటువంటి విషయాల్లో మనం తీసుకొని రాకూడదు. వివాహం లాంటి చక్కని అంతటి పవిత్రమైనటువంటి కార్యంలో దానిలో ఉన్నటువంటి వాటిని వక్రీకరించి మన తెలివితేటలు ఉపయోగించి వాటిని హాస్యాస్పదం చేయకూడదు. అది ఉచితం కాదు, మర్యాద కాదు, సంస్కారం కాదు. కాబట్టి అలా మాట్లాడకూడదు. అప్పుడేమవుతుంది? దానివల్ల మనం తేలికైపోతాం, మన యొక్క విలువ పడిపోతుంది, మన స్థాయి దిగజారిపోతుంది. అదన్నమాట పురుషార్థ ప్రదా అండంలో ధర్మము అర్థము అనేవి రెండు గట్లు అయితే, ఆ రెండు గట్లు దాటి పొంగి పొరలకుండా మధ్యలో ప్రవహించేదే కామము. అంటే కామం అనేది ధర్మబద్ధము అర్థం బద్ధము అయి ఉండాలి. అంటే ధర్మార్థాలని అతిక్రమించకుండా కామమును సాధించాలి పురుషుడైన వాడు. ఇక్కడ పురుషుడు అంటే జీవాత్మ, భార్యాభర్తలు ఇరువురు, పతి పత్నులు ఇద్దరు. ఎవరు కూడా దేన్ని, ఈ ధర్మాన్ని గాని అర్థాన్ని గాని అతిక్రమించకుండా కామాన్ని అనుభవించినట్లయితే, కామాన్ని కూడా సాధించుకోగలిగినట్లయితే అది మోక్షానికి దారితీస్తుంది. వేరేగా వాళ్ళు మోక్షాని కోసం ప్రయత్నించక్కర్లేదు. దీనికి మాస్టర్ గారు ఒక ఉదాహరణ చెప్తారు. ఏమిటది? 4 అడుగుల పొడవున్నటువంటి ఒక కర్రని తీసుకొచ్చి ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క ముక్క లెక్కన దాన్ని కట్ చేయాలనుకోండి. మీరు ఎన్నిసార్లు కొయ్యవలసి ఉంటుంది? మొదటి అడుగుకి ఒకసారి కట్ చేస్తాం, రెండో అడుగుకి ఒకసారి కట్ చేసాం, మూడో అడుగుకి ఒకసారి కట్ చేసాం, 4వ అడుగుకి మళ్ళీ మరోసారి కట్ చేయవలసిన అవసరం ఉందా? లేదు కదా. 3వ అడుగుకి కట్ చేసేటప్పటికే 4వ ముక్క ఆటోమేటికల్లీ ముక్క అయిపోయింది అది. కాబట్టి ధర్మము అర్థము కామము 3 సాధిస్తే సంసారిక జీవితంలో ఉంటూ మోక్షం దానంతట అదే సిద్ధిస్తుంది. కాబట్టే గృహస్థాశ్రమం ఉన్నతమైనటువంటి అత్యంత ఉత్కృష్టమైన ఆశ్రమం అంటారు. అదన్నమాట దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది. పురుషార్థ ప్రద అంటే పురుషార్థములు అమ్మవారు ఎలా ఇస్తోంది అంటే, ఈ సంసారములో ఉంటూనే పురుషార్థములు సాధించవయ్యా అని చెప్తున్నారన్నమాట. ఆ లౌకికార్థాన్ని మనం కరెక్ట్ గా అవగాహన చేసుకున్నట్లయితే ధర్మాన్ని అతిక్రమించకుండా, అర్థాన్ని అతిక్రమించకుండా, కామాన్ని నెరవేర్చుకుంటూ, కామము అంటే కోరిక, కామము అంటే కేవలం దైహిక వాంఛ అనేటువంటి అర్థంలో తీసుకోకూడదు. అది కూడా అని అర్థం చేసుకోవాలి, అదే అని అర్థం చేసుకోకూడదు. అలా సంసార జీవితాన్ని నడిపించేటువంటి గృహస్థు మోక్షము కరతలామలకంగా ఉంటుంది అటువంటి గృహస్థు అని అర్థం అన్నమాట. కాబట్టి అటువంటి పురుషార్థాన్ని సాధించేటటువంటి గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ నమస్కరిస్తూ ఆ శ్రీమాతికి శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ వింజమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.